Love is healer, love is అనగనగా ఒక పచ్చని అటవీ ప్రాంతంలో తాను ఎంతో వేగంగా పరిగెత్తగలను అని చాలా గర్వపడే ఒక కుందేలు ఉండేది. అది తరచుగా తన వేగం గురించి మిగతా జంతువులన్నిటికీ గొప్పగా చెప్పుకునేది. ఈ అడవిలో అందరికన్నా వేగంగా పరిగెట్టేది నేనే. నాతో పోటీ పడేవారెవరూ లేరు. ఒకరోజు నెమ్మదిగా కదులుతున్న ఒక తాబేలును చూసి కుందేలు దానిని ఆట పట్టించకుండా ఉండలేకపోయింది. నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు కదరా మిత్రమా. ఎప్పుడూ కొంచెం తొందరపడాలని ఎందుకు ప్రయత్నించవురా మిత్రమా అని కుందేలు నవ్వుతూ గర్వంగా అంది. కానీ తాబేలు ప్రశాంతంగా మరియు నెమ్మదిగా, నేను నెమ్మదిగా ఉండవచ్చు, కానీ మన ఇద్దరికి పరుగు పందెం పెడితే నేనే గెలుస్తాను అని బదులిచ్చింది. కుందేలు గట్టిగా నవ్వింది. నువ్వు నాతో రేసులు గెలుస్తావా? అది అసాధ్యం అని ఎగతాళి చేసింది. నువ్వు ఒప్పుకుంటే పందెం కడదాం అని కుందేలు అనడంతో అడవిలోని జంతువులన్నీ పరుగు పందెం చూడడానికి గుమిగూడాయి. నక్కను పందెం ప్రారంభకుడిగా ఎంపిక చేశారు. అది పదండి అని అరవగానే కుందేలు బాణంలా దూసుకుపోయింది. తాబేలును దుమ్ము దులపకుండానే వదిలేసింది. కుందేలు పరుగెత్తి దాదాపు ముగింపు రేఖ వద్దకు చేరుకుంది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు జాడ కనిపించలేదు. అది చాలా వెనకపడింది అని కుందేలు అనుకుంది. ఆ కుందేలు ఎక్కడో ఉంది, కాసేపు నేను హాయిగా పడుకోవచ్చు అనుకుని ఒక చెట్టు కింద పడుకుని త్వరగా నిద్రలోకి జారుకుంది. ఇంతలో తాబేలు నెమ్మదిగా నిలకడగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. అది ఎక్కడ ఆగలేదు లేదా విశ్రాంతి తీసుకోలేదు. అది కేవలం ఒక అడుగు ముందు మరొక అడుగు వేస్తూ ముగింపు రేఖను చేరుకోవాలని నిశ్చయించుకుంది. చాలా సమయం తర్వాత తాబేలు చివరకు నిద్రిస్తున్న కుందేలు వద్దకు చేరుకుంది. అది నెమ్మదిగా స్థిరంగా తన వేగాన్ని కొనసాగిస్తూ కుందేలును దాటిపోయింది. కుందేలు చివరకు నిద్ర లేచినప్పుడు అది ఆవులించి తాబేలు ఎక్కడా కనిపించదని ఊహించింది. కానీ దాని ఆశ్చర్యానికి తాబేలు ముగింపు రేఖకు కొన్ని అడుగుల దూరంలో కనిపించింది. కుందేలు భయపడి ఎంత వేగంగా పరిగెత్తగలదో అంత వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. కానీ చాలా ఆలస్యమైంది. కుందేలు ముగింపు రేఖకు చేరుకునే సమయానికే తాబేలు దానిని దాటిపోయింది. రేసును గెలుచుకుంది. జంతువులన్నీ తాబేలును ఎంతగానో పొగిడాయి. Subscribe, like. Thanks for watching.